హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను ఈరోజు పెళ్ళికి వెళ్తున్నాను. తయారైతే కూర్చున్నాను. మా తమ్ముడు, మా పిన్ని కొడుకు తీసుకుపోతానంటే తయారైతే కూర్చున్నాను. పెళ్ళికి ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరి పెళ్ళి అనేది మనం అక్కడికి పోయేదాకా చూద్దాం. ఎవరి పెళ్ళి, అబ్బాయి ఎవరు, ఏంటిది అనేది చూద్దురు. కానీ నేనైతే తయారై కూర్చున్నా. మా తమ్ముడు వస్తా ఉన్నాడు. ఇక మేము గుడికి అయితే వెళ్ళినాం. చూడండి, దేవుని వీరభద్ర స్వామి. ఇక ఒక ఫోటో అయితే దిగినాం. పెళ్ళి దగ్గరకు వచ్చేసరికి జీలకర్ర బెల్లం పెట్టుడు అయితే అయిపోయింది. అసలు విషయం చెప్పలేదు కదా మీకు. తను ఎవరంటే మా అత్తమ్మ వాళ్ళ పెదనాన్న మనవని పెళ్ళి అన్నట్టు. ఇక పెళ్ళికి అయితే వెళ్ళినాం. మొత్తానికైతే తాళి కట్టే సమయానికి ఆడబిడ్డ తాళి కడతాను చూడండి. ఆడబిడ్డ అర్ధ భాగం కదా, తాళి పసుపు కొమ్మ పట్టిస్తూ ఉన్నారు ఆడపడుచుతోటి. ఈ విధంగానైతే మా దగ్గర జరుగుతుంది. ఆడపడుచుతోటి కట్టిస్తారంట. ఆడపడుచు కట్టి పసుపు కుంకుమ వేసేసి అలా చేయడం జరుగుతుంది. ఇంకా తర్వాత మళ్ళీ అబ్బాయితోటి పుస్తలు కట్టిస్తారు. అబ్బాయితోటి పుస్తలు అయితే కట్టియడానికి రెడీగా అయ్యగారు రెడీ చేస్తున్నా ఉన్నాడు. ఈ విధంగా పెళ్ళి అయితే అయిపోయిండు. ఇలా చంద్రవంకం చూడడానికైతే పెళ్ళి పిల్లగాన్ని 4 చుట్లు తిప్పి అయితే తీసుకుపోతారు మా దాంట్లో. ఇదొక సాంప్రదాయం. భార్యాభర్తల చేత 7 అడుగులు నడిపించి చంద్రవంకం చూడడానికైతే తీసుకెళ్తారు. చూడండి. మా చిన్నత్తమ్మతోటి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఫోటో అయితే దిగినాం. ఇక మా తమ్మతో బండి మీద మొబ్బాదికి అయితే స్టార్ట్ అయినాం. నేను పెళ్ళి కొరివికి వెళ్ళి వచ్చిన. పెళ్ళికి పోవడానికి కారణం ఏంటంటే తల్లి లేదు అబ్బాయికి. మళ్ళీ వాళ్ళ నాన్న చేసుకున్నాడు. కానీ అక్క నువ్వు తప్పకుండా రావాలి అని
అనడం వలన తను మా ఆయన వాళ్ళ తాత, అమ్మమ్మ తాత వాళ్ళ అన్న మనవడు అన్నట్టు తనే వెళ్ళాలి. కానీ తను వెళ్ళలేక పో అంటే ఇక అక్క అని పిలిచినందుకే పోయినా. మనకు మంచితనం తప్ప ఏమి ఉండదు కదా. నాకు అత్తగారి తరపున, తల్లిగారి తరపున అనేది భేదం ఉండదు. ఎవ్వరు మంచితనంతోని పిలిస్తే నేను వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతాను. పెళ్ళైతే మంచిగానే జరిగింది. వాళ్ళకి ఉన్నంతలో చేశారు పెళ్ళి. పొయ్యి అయితే గుడికి దర్శనం కూడా చేసుకొని మంచిగా పెళ్ళి చూసుకొని ఇంటికైతే నేను, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా తొందరగా వస్తాను, రావాల్సి ఉంటుంది. ఇంటికాడ మళ్ళీ ఆయన పరిస్థితి ఎట్లుందని రావాల్సి వస్తుంది. ఓకేనండి, మరి నేనైతే పెళ్ళికి వెళ్ళొచ్చాను. ఓకే, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ మరి.